ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఇది కోవిడ్ కన్నా అత్యంత ప్రమాదకరం. ఇది అందరిని కూడా త్వరలో చంపేస్తుంది అని నేను చెప్పడం కాదు. ఆంథ్రోపిక్ ఫౌండర్ జాక్ క్లార్క్ చెప్పారు. సో ఈయనేమన్నాడంటే ఏదైతే ఉందో ఇది త్వరలోని భూప్రపంచాన్ని మొత్తాన్ని గూడా కోవిడ్ లాంటి మహమ్మారి కన్నా అత్యంత దారుణంగా వ్యాపించబోతోంది. ఆల్రెడీ ఇప్పటికే విస్తరించింది. సో, దీని కారణంగా దాన్ని ఎదుర్కోలేక అనేక మంది అసలు చావా, బతుకా అన్నట్లుగా అయిపోతుంది పరిస్థితి అనైతే ఆయన హెచ్చరించాడు. మరి ఇలాంటి టూల్‌ని ఇంట్రొడ్యూస్ చేసిన అతనే ఎందుకు హెచ్చరించాడు అని మనం అనుకోవచ్చు. బట్ ఏదైనా ఏఐ టెక్నాలజీ పరంగా ఇప్పుడు డెవలప్ చెందింది కాబట్టి అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో గూడా టూల్స్ మీద పని చేయకుండా ఏఐ టెక్నాలజీతోనే ఏఐనే విరివిగా వినియోగిస్తూ పనుల్ని పూర్తి చేసుకుంటూ ఉన్నారు. అంటే మనుషుల్ని తగ్గించేసుకుంటూ ఏఐతోనే పనులు చేస్తూ ఉన్నారు. సో, మొత్తం టెక్నాలజీ మొత్తం ఇంకా ఏఐ ప్రాసెస్‌లోనే నడుస్తూ ఉన్నాయి. సో, అలాంటప్పుడు అసలు మనుషులు వాడే టూల్స్ ఏం ఉపయోగపడతాయి? మనుషులతోని అసలు ఉపయోగం ఏం లేదు అన్నట్టుగా మనకిక్కడ అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఏమన్నారంటే ఏఐ ముప్పుతో జాక్ క్లార్క్ హెచ్చరించడం జరిగింది. మహమ్మారితో ఎందుకు పోల్చారు అనేది మనం ఒక్కసారి చూసుకుంటే, ఏఐ పురోగతి సరిగ్గా సిద్ధం కాకపోవడం అంటే కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేకపోవడం లాంటిదే అని జెప్పేసి ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ చెప్పారు. అంటే కోవిడ్ కోసం ఎలా అయితే మనం ముందస్తుగా మనకి మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ అవి పెట్టుకున్నామో, ఇమ్యూనిటీని డెవలప్ చేసుకున్నామో, వస్తే ఎదుర్కోవడానికి శానిటైజర్స్, మాస్కులు ఇలా ముందు ప్రికాషన్స్ ఏవైతే తీసుకున్నామో, సేమ్ ఇలాగే ఏఐకి సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ ఇంకిప్పుడు మనం ఫాలో అవ్వాలి. ఏఐతోనే మనం వర్క్ చేయాలి. మన జీవితం మొత్తం ఇంక ఏఐ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఏఐ చెప్పినట్టు మనం వినాలి. మనం చెప్పినట్టు ఏఐ వినదు. సో, ఇది ఫైనల్. దీనికి గనక ప్రిపేర్ అవ్వకపోతే ముందు ముందుకి ఇంకా ఎవరికీ కూడా జాబ్స్ అనేవి ఉండవు. పూర్తిగా మెకానికల్‌గా నడుస్తుంది అని జెప్పేసి. సో, నిజంగానే ఇప్పుడు రోజుల్ని చూస్తే అదే కరెక్ట్ అని అనిపిస్తోంది. ఎందుకంటే టెక్నాలజీ వేగాన్ని కాస్త తగ్గించడము మనుషులకి చాలా మంచిది. అంటే ఇంత స్పీడ్ టెక్నాలజీలోని మనుషులు దాన్ని ఆపరేట్ చేయడానికి గూడా సతమతమైపోతూ ఉన్నారు. అంటే ఏమి పోస్ట్ చేస్తే ఏం రియాక్షన్ వస్తుంది అనేది గూడా బాగా దాని మీద నాలెడ్జ్ ఉంటేనే గాని వాళ్ళకి అది తెలియడం లేదు. సో, అంత డెవలప్ అవ్వాలి అనంటే మన మైండ్‌ని గూడా మనం అంత షార్ప్‌గా రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అలాంటి రీసెట్ చేసుకునే ఆహ్, ప ఆహ్, లేక చాలామంది అసలు కంపెనీస్ నుంచి వాళ్ళకి వాళ్ళుగానే బయటకొచ్చేస్తూ ఉన్నారసలు. తీసేయడం గాదు. మేము ఈ ఏఐ టూల్‌ని మేము వాడలేము. మాకంత నాలెడ్జ్ లేదు. దాన్ని మేము నేర్చుకోలేనంత కెపాసిటీ నేర్చుకోలేనంత దీనిలో ఉన్నామని ఆ ఒత్తిడికి చాలా మంది బయటకొచ్చేస్తున్నారు. ఏఐతో కాంపిటేటివ్ ఇది లేక. సో, ఇప్పుడు మనుషులు గాదు మొత్తం ఏఐయే అన్నీ జేస్తోంది అని. ఇక సాఫ్ట్‌వేర్ ఫ్రీ కాబోతోంది అని అన్నారు. కృత్రిమ మేధస్సు దూకుడు కారణంగా రాబోయే రోజుల్లో సాఫ్ట్‌వేర్ అనేది చాలా చౌకగా మారిపోతుంది. అలాగే ఆంథ్రోపిక్ ఆయన చెప్పడం జరిగింది. ముందు ముందుగా ఆయన ఒక రకంగా జోస్యం జెప్పినట్టే. టెక్నాలజీ అనేది చాలా చీప్ అయిపోతుంది. ఇప్పటి వరకు గూడా సాఫ్ట్‌వేర్స్ అంటే ఇన్ని లక్షల జీతం, అన్ని లక్షల జీతం. సో, ఇప్పుడసలు ఏమీ లేదు. సాఫ్ట్‌వేర్ మొత్తం పడిపోయి సాఫ్ట్‌వేర్‌ని ఇప్పుడు ఏఐ హ్యాండ్ ఓవర్ జేసుకునే స్థాయిలోకెళ్ళిపోయింది. ఆ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌నంతా గూడా టూల్స్ కాకుండా ఏఐతోనే ఇంకా హ్యాండిల్ జేస్తున్నారు. ఏఐ టెక్నాలజీయే చేసేస్తుంది. సో, మనుషులతో పెద్ద పని లేదు. అలాగే మరోవైపు ఏఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా పోవని, ఇది కంపెనీల సామర్థ్యం మరియు ఉత్పాదకతను పెంచేందుకు దోహదపడుతుందని గూడా ఆయన జెప్పారు. అయితే ఈయనన్నదేంటంటే, ఉద్యోగాలు పోతాయి అని అనడం లేదు. ఏఐ మీరు నేర్చుకోండి. ఏఐని మీ అండర్‌లోకి తెచ్చుకోండి. మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోండి. తెచ్చుకొని ఏఐతోని మీరు పని జేపిచ్చుకోండి. ఆ కేపబిలిటీస్ మీకు రావాలి. సో, ఆ రకంగానే ప్రతి కంపెనీకి గూడా ట్రైనింగ్స్ ఇమ్మని, ఏఐ టూల్స్ నేర్పమని ఇవన్నీ గూడా చెప్తున్నారు. ఏఐ మీదే పూర్తిగా దృష్టి పెట్టి దాని మీదే ప్రతి ఒక్కరికి గూడా క్లాసెస్ ఇవ్వడము, ఏఐని ఎలా హ్యాండిల్ చేయాలనేది పూర్తిగా దృష్టి సారించినట్లు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా టెక్ రంగంలో తీసుకుంటే నిజంగానే ఇది ఒక రకమైన దుమారాన్ని రేపుతుందనే చెప్పుకోవాలి. ఆంథ్రోపిక్ కంపెనీ తీసుకొచ్చిన క్లాడ్ కోవర్క్ మీరందరూ వినే ఉంటారు. క్లాడ్ కోవర్క్ అనే ఏఐ టూల్ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. సిస్టమ్ ఫైల్‌లను యాక్సెస్ చేయడము, డేటా అనాలిసిస్, స్టాక్ మార్కెట్ నివేదికలు. సో, ఇవన్నీ గూడా అదే తయారు చేసేస్తుంది. సో, మరి ఇన్ని పనుల్ని ఏఐ ఈజీగా సులువుగా చేసేస్తుంటే ఇంక మనుషులతో పనే ఉంటుంది. అలాగే భారత్‌లో గూడా ఆంథ్రోపిక్ సంస్థ భారతదేశంలోనే అలాగే అంటే బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో గూడా తన ఆఫీసులనైతే స్టార్ట్ చేసేసింది. అలాగే ఇప్పుడున్న టెక్ కంపెనీస్ ఏవైతే దిగ్గజ కంపెనీస్ ఉన్నాయో వీటన్నింటిలో గూడా ఆహ్,
ఈ ఏఐ టెక్నాలజీ పరంగా ఏదైతే వాళ్ళు రన్ చేయాలనుకుని మనుషుల్ని తగ్గించుకోవాలనుకున్నారో, ఆ తగ్గించిన వాళ్ళకి గూడా షార్ప్‌గా ఎవరైతే ఉన్నారో దీన్ని వెంటనే గ్రాస్ప్ చేయగలిగే వాళ్ళు, ఏఐని వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకోగలిగే వాళ్ళు వీళ్ళెవరైతే ఉన్నారో, సో, ఇలాంటి వాళ్ళందరికీ గూడా గుర్తించి బెటర్ ట్రైనింగ్ ఇచ్చి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంది. సో, ఒక 50% ఉంటే 50% తగ్గించుకునే పనిలో పడింది. చెప్పాం గదా! ముందే అసలు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. ఎందుకంటే చాలా మంది గతంలో మనం విన్నాం. బ్యాక్ డోర్ ప్రాసెస్‌లనేవి జరిగినియి. వాళ్ళకసలు సాఫ్ట్‌వేర్‌తో సంబంధం లేకపోయినా గూడా టూల్స్ నేర్చుకొని ఐటీ కంపెనీస్‌లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మందున్నారు. సో, ఇలాంటి వాళ్ళ అడ్డదారుల్లో వెళ్ళిన వాళ్ళందరూ గూడా ఇప్పుడు ఈ టూల్ వలన వాళ్ళకి వాళ్ళుగా బయటకొచ్చేసేయాల్సిన పరిస్థితయితే కనిపిస్తుంది. సో, మరి బయటకొచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మళ్ళా ఏఐ మీద వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని మళ్ళా వాళ్ళు పికప్ అయ్యి మళ్ళా అదే జాబుల్లో కంటిన్యూ అవుతారా లేదా అనేది అదైతే క్వెషన్. సో, అది మొత్తానికి కోవిడ్‌ని మించిన మహమ్మారిగా ఏఐ మారిపోయింది. ప్రపంచాన్ని ఇంక ముందు ముందుకి మరింత ఆహ్, కట్టుదిట్టం జేసేస్తుంది. మరింత టైట్ జేసేస్తుంది. ప్రజలకింక ఎలాంటి ఫ్రీడమ్ అనేది లేకుండా బోతుంది. అంటే ఉద్యోగాలు లేకపోతే ఇంక జీవన విధానం కొనసాగదు గదా! సో, అది జరగబోతోంది అని మరి ప్రతి ఒక్కరు గూడా ఆల్‌మోస్ట్ ఏఐని ఎలా ఆపరేట్ చేయాలి? ఏఐ సిస్టమ్ అసలు ఎట్లా ఉంటుంది? దీని మీద కొంచెం నాలెడ్జ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ముందు ముందుకన్నీ గూడా ఏఐ మానవ రహిత ఏఐ రోజులు రాబోతూ ఉన్నాయి. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ తెలియజేయండి. నిజంగానే ఇది బాధాకరం కొంతవరకున. బట్ తప్పదు. పరిస్థితులు ఎలా టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతున్నాయో మనం గూడా అలా డెవలప్ అవ్వాల్సిన పరిస్థితులైతే వస్తూ ఉన్నాయి.